భగత్ సింగ్ రాజగురును ఈరోజు మనం 95వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. కామ్రేడ్ భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ వాళ్ళ గురించే మనం ఈరోజు ఈ వర్ధంతి ఎందుకు జరుపుకుంటున్నాం అంటే, బ్రిటిష్ పాలకులు ఆనాడు మన దేశాన్ని వెళ్తున్నటువంటి కాలంలో రాజగురు సుఖదేవ్ భగత్ సింగ్ చిన్నతనం నుండే విద్యాభ్యాసం చేసినప్పటి నుండే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని ఈ స్వతంత్రాన్ని ఈరోజు మన భారతదేశాన్ని మనమే పాలించుకోవాలి, మనమే ఏలాలి అనే ఒక దృఢ సంకల్పంతో మన భారతదేశానికి స్వతంత్రం ఎలా తేవాలి అనే ఒక దీక్షతోటి వారు ఇక్కడ విప్లవ ఉద్యమాన్ని నిర్మించారు. 1000 తుపాకులు వచ్చే విధంగా ఎలా చేయాలని కూడా ఆ రోజు ఆ రకంగా ఆలోచించినటువంటి కామ్రేడ్ భగత్ సింగ్. అలాంటి భగత్ సింగ్ ఈరోజు వాళ్ళు 23 ఏజీ అంటే 23 వయసులోనే వాళ్ళు ఉరికంబాన్ని ముద్దాడు. వాళ్ళు ఏమన్నారంటే, బ్రిటిష్ పాలకులు వాళ్ళకు మరణశిక్ష విధిస్తుంటే కూడా వాళ్ళు వాళ్ళ కోరికలు కోరితే కూడా వాళ్ళు ఏమన్నారు, మేము నవ్వుతూ ఉరికంబాన్ని ఎక్కుతాం తప్ప కానీ మేము ఎలాంటికి మేము భయపడలేదని కూడా ఆనాడు మన స్వతంత్ర ఉద్యమంలో ముందుండి పోరాడి వాళ్ళు నవ్వుతూ ఉరికంబం ఎక్కినటువంటిది మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళు ముఖ్యంగా కోరేదంటే, ఒక దేశాన్ని దోపిడీ చేయడమైంది, ఒక మనిషిని దోపిడీ చేయకుండా సమానంగా బతకాలని, సమానంగా ఉండాలని కూడా వాళ్ళు ఆనాడు పోరాడినటువంటి ఆ మహానాయకులు ఈరోజు వాళ్ళు 95 సంవత్సరాలు అయినా కూడా మనం వాళ్ళని మరీ స్మరించుకుంటామంటే, వాళ్ళు చేసినటువంటి త్యాగము, వాళ్ళు చేసినటువంటి పోరాటము, వాళ్ళు చేసినటువంటి దీక్షల ఫలితంగానే ఈరోజు కూడా మనం వాళ్ళని తలుచుకుంటున్నాం. ఆ రకంగానే ఈరోజు ముఖ్యంగా భారతదేశాన్ని వెళ్తున్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా ఈరోజు భారతీయుల యువతులు ఎంతోమంది కూడా నిరుద్యోగులుగా నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి ఈ దేశంలో ఈరోజు భారతదేశం వెలిగిపోతుంది అంటూ నేడ వెలిగిపోతున్నది అంటే, ఎక్కడ ఉన్న గొంగళి అక్కడ ఉన్న విధంగా ఈరోజు దేశంలో బీదలుగా ఎంతోమంది ఉన్నారు. కానీ ఈరోజు మన భారతదేశ అమెరికాకు తొత్తుగా మారి, అమెరికా వాడు ఎక్కడ యుద్ధం చేసినా కానీ ఈ భారతదేశ అధిపతులు కానీ భారతదేశాన్ని ఏలుతున్నటువంటి వారు అమెరికాను ఎదిరించకుండా అమెరికాకు మడుగులొచ్చే విధంగా ఈరోజు మన మోడీ ప్రభుత్వం చేస్తున్నది. మనం ఏమంటున్నామంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకుపోతున్నట్టు ఈ అడవిని మొత్తం దోచిపెట్టే విధంగా ఈరోజు మోడీ ప్రభుత్వం వివరిస్తుంది. ఏదో ఉన్నప్పటికీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా లేకుంటే సమానత్వం కోసం, సమసమాజ స్థాపన కోసం పోయినటువంటి భగత్ సింగ్ రాజగురు లాంటి అమరవీరుల స్ఫూర్తితోటి మన యువకులు అలాగే కార్యకర్తలు కూడా వారి బాగా మనందరం పయనించాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మందికి ధన్యవాదాలు తెలియజేస్తూ